హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా నిన్నటి రోజున సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి, మాజీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని విచారించారు. దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగింది. అనేక ప్రశ్నలు వేశారు. నారాయణ స్వామిని విచారించడం ఇది రెండోసారి. గతంలో ఒకసారి విచారించారు, నిన్నటి రోజున రెండోసారి విచారించారు. మళ్ళీ విచారణకి రావాల్సి వస్తుందని నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ విచారణలో నారాయణ స్వామి చెప్పిన సమాధానాలు మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. లిక్కర్ పాలసీ మార్చింది నారాయణ స్వామికి తెలియదంట. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు, కానీ ఆయనకు తెలియకుండానే లిక్కర్ పాలసీని మార్చారట. లిక్కర్ పాలసీ మార్చిన తర్వాత కూడా ఏ కంపెనీకి ఆర్డర్స్ ఇవ్వాలి, మద్యం బాటిల్ ధరలు ఎంత పెట్టాలి, ఎంఆర్పి ధర ఏ రకంగా కేటాయించాలి, ప్రతి ప్రొసీజర్ కూడా మంత్రికి తెలవకుండానే జరిగిపోయాయంట. నిజానికి నారాయణ స్వామి 5 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగారు, 2019 నుంచి 2024 మధ్య. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఇయర్స్కి మంత్రులు షఫ్లింగ్ చేసినప్పటికీ నారాయణ స్వామిని మాత్రం మార్చలేదు. నారాయణ స్వామిని మంత్రిగానే కొనసాగించారు. ఎందుకు అంటే ఇంత విధేయుడిగా ఉన్నాడు కాబట్టేనా, ఏమీ ప్రశ్నించకుండా ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెట్టాడు కాబట్టేనా, రూపాయి అడగకుండా వాటా అడగకుండా పనిచేశాడు కాబట్టేనా. ఎందుకంటే ఇప్పుడు నారాయణ స్వామి చెప్పిన సమాధానాల ప్రకారం లిక్కర్ స్కామ్లో ఆయనకి వాటా లేదు, అసలు ఆయనకి తెలియకుండానే స్కామ్ అంతా చేశారు, ప్రొసీజర్ అంతా చేశారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అంతా పైవాడే, పైనున్న వాళ్ళ ఒత్తిడి మేరకే నేను చేశాను, పైనున్న వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా నారాయణ స్వామి చెప్పాడు. ఆ పైనున్న వాళ్ళు అంటే సహజంగా నారాయణ స్వామికి ఒక 2 పైన వాళ్ళు కనపడతారు. ఒకళ్ళు ఆ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవా నడిచేది కాబట్టి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కొంత పైవాళ్ళుగా కనపడవచ్చు. సహజంగా మంత్రికి పైన ఉండేది ముఖ్యమంత్రి కాబట్టి, మంత్రికి ఆ కొలువు కేటాయించేది ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కనపడతాడు. కాబట్టి వీళ్ళ కన్సర్న్లోనే నారాయణ స్వామి పనిచేయాల్సి వచ్చింది. వీళ్ళు చెప్పినట్టు సైన్లు పెడుతూ, వీళ్ళు చెప్పినట్టు తలూపుతూ, వినయంగా విధేయతగా మంత్రి పదవిలో ఉండాలి కాబట్టి అలా ఉండిపోయాడు. అతను తెలియకుండానే అతని శాఖకు సంబంధించి ప్రతి పని జరిగిపోయింది, ప్రతి ప్రొసీజర్ జరిగిపోయింది, స్కామ్ అంతా జరిగిపోయింది అనేటువంటి విషయం నేనేటి విచారణలో తేట తెల్లమైంది. ఇది కదా పెత్తందారి వ్యవస్థ. మంత్రులను డమ్మీగా చేసి, అందులో ఒక రిజర్వ్డ్ స్థానంలో గెలిచినటువంటి వ్యక్తిని డమ్మీగా చేసి, మంత్రికి ఏ సంబంధం లేకుండా ఆ శాఖలో కుంభకోణం చేశారు అంటే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? మళ్ళీ చెప్తున్నాండి, లిక్కర్ స్కామ్ అనేది చాలా డేంజరస్ స్కామ్. ఒకవైపు ప్రజల ప్రాణాలు తీశారు, ఇంకొక వైపు ప్రజలకు సంబంధించి చాలామంది కిడ్నీలు లివర్లు పోయాయి, అనారోగ్యాలు పాలయ్యారు. ప్రజల ప్రాణాలు తీస్తూ వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకున్న రకంగా సంపాదించుకున్నదే లిక్కర్ స్కామ్. భారతదేశంలో ఇలా లిక్కర్ స్కామ్ ఎవరూ చేయలే. మామూలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ని చూస్తాం. ఏంటి ఆ లిక్కర్ స్కాము? షాపులు ఎక్కువసేపు తెరుచుకోవటానికి అవకాశం ఇచ్చి, లేదు అంటే ఆన్లైన్ ఆర్డర్స్లో కూడా మద్యాన్ని సప్లై చేసి విచ్చలవిడిగా మద్యం షాపులు పెంచేసుకొని డబ్బులు దండుకోవటం అనేది మద్యం స్కామ్. నిజానికి అన్ని ప్రభుత్వాలు మద్యం ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీ. ఎలా అంటే మద్యానికి సంబంధించి లాటరీ వేసేటప్పుడు, షాపులు కేటాయింపు జరిగేటప్పుడు ఆ లాటరీలో తమకు కావాల్సిన వాళ్ళకే వచ్చేలాగా చూసుకొని మొత్తం మేనేజ్ చేసి కొన్ని డబ్బులు తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగిన లిక్కర్ స్కామ్ అనేది ఒక డిఫరెంట్. మొత్తం మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకొని మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి, ఎక్కడికి పోయినా తమ అమ్మే బ్రాండ్లు మాత్రమే అవైలబుల్గా ఉంచి, ముడుపులు ఇచ్చే బ్రాండ్ని మాత్రమే షాపుల్లో పెట్టి అవి మాత్రమే దొరికేలా చేసి, ఒక తప్పుడు కల్తీ మద్యాన్ని, కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసి అవి ప్రజల చేత బలవంతంగా తాగించేసి, ఎందుకంటే మద్యానికి బానిసైన వాడు ఏది దిక్కైతే అదే తాగుతాడు కదా, అది కూడా అత్యధిక ధరకు అమ్మి పెద్ద ఎత్తున డబ్బును కొల్లగొట్టుకున్న కుంభకోణం లిక్కర్ కుంభకోణం. ఇదంతా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలవకుండా జరిగిందంట. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, ఐటీ సలహాదారు రాజీవ్ రెడ్డి, సీఎంఓలో పనిచేసేవాళ్ళు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళంతా ఎవరు? అసలు వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు స్కామ్లో వచ్చారు. అవి బాలాజీ గోవిందప్ప అయితే మరీ ప్రైవేట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఆడిటర్, ఇలాంటి వాళ్ళంతా ఈ స్కామ్లో దూరారు. అసలు
ఈ శాఖను ముందు నడిపించాల్సిన మంత్రి గారికేమో ఏమీ తెలియకుండా అతను డమ్మింగ్ చేశారు. దీన్ని పెత్తందారీ వ్యవస్థ అంటారు. ఇంత దారుణమైనటువంటి స్కామ్. ఇప్పుడు మరి ఆ పైవాడు అంతిమ లబ్ధిదారేనా? దానికి మాత్రం నారాయణ స్వామి సమాధానం చెప్పలేదు అని తెలుస్తూ ఉంది. మీరు చెప్పే ఆ పైవాడు అంతిమ లబ్ధిదారుగా భావిస్తున్న బిగ్ బాస్ ఒక్కలేనా అంటే దానికి మాత్రం సమాధానం దాటవేశాడు, మౌనంగా ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి లాయలిస్ట్ కాబట్టి, ఆ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి, ఆ నాయకుడి వల్లే మంత్రి అయ్యాడు కాబట్టి కొంత ఆ విధేయత చూపిస్తాడా ఏంటో తెలియదు. కానీ ఇక నెక్స్ట్ అంతిమ లబ్ధిదారు బిగ్ బాసు పైవాడు స్కామ్కు సూత్రధారి పాత్రధారి అనేటువంటి ఆ బిగ్ బాస్కి నోటీసులు ఇస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం కనపడతా ఉంది. థ్యాంక్ యూ.